శ్రీ హరివాయుగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్యగురుభ్యో నమః. శ్రీ జగన్నాథదాసగురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಪಾದಮಾನಿ ಜಯಂತನೊಳು ಸುಮೇಧನಾಮಕ ನಿಪ್ಪ ದಕ್ಷಿಣ ಪಾದದುಂಗುಟದಲ್ಲಿ ಪವನನು ಭಾರ ಭೃದ್ರೂಪ ಕಾದುಕೊಂಡಿಹ ಟಂಕಿತರ ಮೊದಲಾದ ನಾಮದಿ ಸಂಧಿಗಳಲೀರೈದು ರೂಪದಲ್ಲಿದ್ದು ಸಂತತ ನಡೆಸುತ್ತಲೀ. మన హరికథామృతసారము పాఠంలో మాతృకా సంధి యందు నిన్నటి రోజున 22వ పద్యం చెప్పుకున్నాం. 5 రూపాత్మకను 25 రూపదలిప్ప అనేటటువంటి పద్యాన్ని చెప్పుకుంటూ భగవంతుని యొక్క అనేక రూపములను 360 రోజులకు భగవంతుడు ఏ విధంగా ఉంటూ ఉన్నాడు, దివస నామకుడై, దినము అనేటటువంటి నామకుడై ఉన్నాడు కాలనామక భగవంతుడు అని చెబుతూ, ఇంకా కాలనామక భగవంతుని ఇంకా ఏ విధంగా ఉపాసన చేయాలి అనేటటువంటి ఎక్కువ వివరణను 23వ పద్యంలో చెబుతున్నారు. ದಿವಸಯಾಮ ಮುಹೂರ್ತ ಘಟಿಕಾದ್ಯವಯವಗಳೊಳಗಿದ್ದು ಗಂಗಾ ಪ್ರವಹದಂದದಿ ಕಾಲನಾಮಕ ಪ್ರವಹಿಸುತ್ತಲಿಪ್ಪ ಇವನ ಗುಣರೂಪ ಕ್ರಿಯಂಗಳ ನಿವಹದೊಳು ಮುಳುಗಾಡುತ್ತಲಿ ಭಾರ್ಗವಿ ಸದಾನಂದಾತ್ಮಳಾಗಿಹಳೆಲ್ಲ ಕಾಲದಿ. పదచ్ఛేదం. ದಿವಸ ಯಾಮ ಮುಹೂರ್ತ ಘಟಿಕಾದಿ ಅವಯವಗಳೊಳಗಿದ್ದು ಗಂಗಾ ಪ್ರವಹದಂದದಿ ಕಾಲನಾಮಕ ಪ್ರವಹಿಸುತ್ತಲಿಪ್ಪ ಇವನ ಗುಣ ರೂಪ ಕ್ರಿಯಂಗಳನ್ನು ಇವನ ಗುಣರೂಪ ಕ್ರಿಯಂಗಳ ನಿವಹದೊಳು ಮುಳುಗಾಡುತ್ತಲಿ భార్గవి సదానందాత్మళాగిహಳು ಎಲ್ಲ కాలది. ఇక ప్రతిపదార్థం. దివస ఒక పగలు ఒక రాత్రి చేరితే 24 గంటల కాలము ఒక దినము. యామ 3 గంటల కాలము ఒక యామము. ముహూర్త 2 ఘడియలు, అంటే ఒక్క ఘడియ 24 నిమిషాలు, 2 ఘడియలు. ఘటిక ఒక ఘడియ మనకు. ఇక ఆది, ఇవే మొదలైన క్షణము, త్రుటి, లవ ఇత్యాది సూక్ష్మ కాలాంశములు కూడా తీసుకోవాలి. అవయవగళుడు ఈ విధంగా కాలము యొక్క అంగములందు కాలావయవములయందు ఇద్దు భగవంతుడు కాలాంతర్గతుడై ఉండి కాలనామక కాలశబ్దవాచ్యుడై కాలరూపి భగవంతుడు గంగా ప్రవహదందది గంగా నది యందు నిరంతరము ప్రవహించేటటువంటి ప్రవాహము వలె ప్రవహిసుతలిప్ప వాడు ప్రవహిస్తూ ఉన్నాడు. ఇవన కాల ప్రవర్తకుడైనటువంటి భగవంతుని గుణ, వాని యొక్క అనంతానంత గుణ రాశి రూప, వాని యొక్క అనంతానంత రూపములు, క్రియంగళ, వాని యొక్క అనంతానంత క్రియ విశేషములు, నివహదుడు ఈ సమూహమునందు, అంటే ఈ జలరాశి యందు, అంటే ఆ భగవంతుని గుణ సముద్రమునందు భార్గవి లక్ష్మీదేవి ముಳುగాడుతలి ఆ భగవంతుని గుణసాగరమునందు మునిగిపోయి ఆది అంతములు కనబడకుండా ఎల్లకాలదలి అన్ని కాలములందు సర్వకాలములయందు సదానందాత్మకళాగిహಳು ఎప్పుడూ ఆనందంగా ఉంటాయంట, ఆనంద స్వరూపి అయి ఉంటుందట లక్ష్మీదేవి. ఇక దినము, యామము,
ఘడియలు మొదలైనటువంటి సూక్ష్మాంశములందు అంటే అన్ని కాలావయవములందు కాలము యొక్క అంగములయందు కాలాంతర్గతుడై కాలనామక వాచ్యుడై భగవంతుడు ఉండి గంగానది యందు నీరు ఎండిపోకుండా జీవగా ఎప్పుడూ ఎలా ప్రవహిస్తూ ఉంటుందో ఆ విధంగా కాలనామక భగవంతుడు ప్రవహిస్తూ ఉంటాడు. ఇటువంటి కాల ప్రవర్తకుడైనటువంటి భగవంతుని గుణములు కానీ రూపములు కానీ క్రియలు కానీ అనంతానంతములై ఉన్నాయి. అటువంటి భగవంతుని యొక్క అనంతానంత గుణరూప క్రియ సముద్రమునందు జలరాశియందు లక్ష్మీదేవి మునిగి ఆది అంతములు కానకుండా సర్వకాలములయందు ఎప్పుడూ ఆమె ఆనంద స్వరూపురాలై ఉంటూ ఉన్నది. ఇక విశేష వివరణకు వస్తే మనకు భగవంతుణ్ణి కాలంగా భగవంతుడు కాలము వేరు కాదు, భగవంతుడు వేరు కాదు, కాలమే భగవంతుడు, భగవంతుడే కాలమని భాగవతం చెబుతూ ఉన్నది. సో అనంతోంతకర కాలో నాదిరాదిక్రువ్యయ జనం జనేన జనయన్ మారయన్ మృత్యునాంతకం అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ భగవంతుడు కాలనామక వాచ్యుడై కాలాంతర్గతుడై కాలము అనాది నిత్యంగా ఉంటున్నది, అంత్యము లేదు. కాలమునకు ఆది లేదు, అంత్యము లేదు, అది ఆగిపోయే ప్రసక్తి లేదు. క్షణక్షణము గడిచిపోతూ ఉంటుంది. ఒక్క క్షణమైన కాలము నిలబడదు. అందుకే కాలము ఎవరికీ నిలబడదు. కాలానికి అందరూ లోబడి ఉంటారు. కాలమునకు ఎవరు అతీతులు కారు. అది కాలాన్ని ఒక ప్రవాహానికి పోలుస్తూ ఉన్నారు. గంగానది జీవనది. ఆ గంగానది యందు అది నది ప్రవహించదు. గంగానది ఎక్కడున్నది అని అంటే మనం ఏమంటాము, హరిద్వారము అని అంటాం. హరిద్వారము ఆ ప్రదేశాలలో గంగానది ఉన్నది. గంగానది ప్రవహించదు. ఆ గంగానది యందు నీరు ప్రవహిస్తుంది. కాబట్టి ఆ కాలము ప్రవాహానికి పోలుస్తూ కాలము ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ కాలమునందు నది యందు మొత్తము గంగానది యందున్న నీటినంతా మనము ఒకేసారి తీసుకోలేము. కాబట్టి మనం ఏం చేస్తూ ఉన్నాము, గంగానదికి వెళ్ళి దోసిలిలో ఒక గ్లాసు యందు ఒక బిందె యందు పట్టుకుంటున్నాం. అయితే ఆ గంగానది ప్రవాహము అనంతంగా నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉంటుంది. అదేవిధంగా కాల ప్రవాహము కూడా అనాది నిత్యంగా ఆది అంత్యములు లేకుండా ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. ఒక క్షణము గడిచిపోయిందంటే గడిచిపోయిందంతే. మళ్ళీ మనము ఆ క్షణాన్ని వాపస్సు తెచ్చుకోలేము. మనము దేనినైనా వాపస్సు తెచ్చుకోగలం కానీ ఒక్క కాలము మన జీవితంలో ఒక క్షణము గడిచిపోయిందంటే గడిచిపోయిందంతే. మన ఆయుర్దాయంలో ఆ క్షణము తగ్గిపోతుంది. కాబట్టి ఆ కాలము నిరంతరాయంగా ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రవాహానికి పోలుస్తూ దానిలో అంగములు కాలాది అవయవములు కాలము యొక్క అంగములేమిటి? అనంతమైనటువంటి అఖండమైనటువంటి కాలాన్ని మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా క్షణములు, నిమిషములు, దినములు, వారములు ఈ విధంగా చెప్పుకున్నాం కదా. దానినే చెబుతూ ఉన్నారు మనకు ఇక్కడ జగన్నాథదాసుల వారు. దివసయామ ముహూర్త ఆది. దినము అంటే రాత్రి పగలు అంటే 24 గంటలు చేరితే ఒక్క దినమవుతుంది. ఇక్కడ యామము దినమునకు 8 యామములు, పగలు 4 యామాలు, రాత్రి 4 యామం. ఒక యామము అంటే 3 గంటల అవధి ఒక యామము. ముహూర్తము 2 ఘడియలు ఒక ముహూర్తము. ఒక ఘడియ అని అంటే 24 నిమిషములు.
2 ఘడియలు 1 ముహూర్తము 48 నిమిషాలు, 3 గంటలు 1 యామము, 8 యామములు 1 దినము, 60 ఘడియలు 1 నిమిషము. 1 ఘడియ 24 నిమిషాలైతే 60 ఘడియలు 1 దినము అంటే 24 గంటలు. అంటే 24 ఇంటూ 60ని మనం గుణిస్తే 24 గంటలు వస్తాయి. 30 ముహూర్తములు 1 నిమిషము, 1 ముహూర్తము 48 నిమిషాలు. ఈ విధంగా అఖండమైనటువంటి అనంతమైనటువంటి కాలాన్ని మనము అంగములుగా భాగించుకొని మనము లెక్కించుకుంటూ ఉన్నాము. భగవంతుడు అదేవిధంగా తన్నామకుడై తత్శబ్దవాచ్యుడై తదంతర్యామి అయి తద్భిన్నుడై భగవంతుడు కాలనామక భగవంతుడై ప్రవహిస్తూనే ఉంటాడు. కాలము ఎప్పుడు నిలబడదు. కాబట్టి వీడు కాల ప్రవర్తకుడు. ఆ కాల ప్రవర్తకుడై ఉన్నాడు. అటువంటి ఆ కాలనామక భగవంతుడైనటువంటి కాల ప్రవర్తకుడైనటువంటి కాలాంతర్గతుడైనటువంటి భగవంతుని గుణములు ఎంత అంటే అనంతము. అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు. వాని రూపములు ఎన్ని అంటే అనంతములు, వాని క్రియలు ఎన్ని అంటే అనంతములు. ఈ విధంగా భగవంతుని యొక్క అనంతానంద గుణరూప క్రియ విశేషములనేటటువంటి జలరాశియందు, మీరు సాగరం అనండి సముద్రం అనండి, అటువంటి భగవంతుని ఆ జలరాశియందు భగవంతుని అవిభక్త కుటుంబిని అయినటువంటి భగవంతుని సదా వక్షస్థల వాసిని అయినటువంటి అక్షరతత్వమైనటువంటి లక్ష్మీదేవి ఆ భగవంతుని అనంత కళ్యాణ గుణరూప క్రియల సాగరమునందు ఆమె మునిగిపోయి ఆనందముతో ఆమె ఆది అంత్యములు కానకుండా ఆ భగవంతుని గుణరూప క్రియా విశేషములను ధ్యానిస్తూ ఆనందపడుతూ ఉంటుందట లక్ష్మీదేవి. ఇది భగవంతుని యొక్క సదానందాత్మకళాగిహడు. లక్ష్మీదేవి సదా ఆమెకు ఇంకా వేరే పని లేదు. ఎల్లప్పుడూ భగవంతుని యొక్క గుణరూప క్రియ విశేషములను ధ్యానించటము, ఆ సాగరంలో పడి ఆమె ఆది అంత్యములు కానకుండా ఈదుతూ ఉండడమే, ఈత కొట్టటమే లక్ష్మీదేవికి ఆనందము. సదా ఆనందాత్మకళాగిహడు. ఎప్పుడు ఆనందం పడుతూ ఉంటాడట, ఆనందం పొందుతూ ఉంటుందట లక్ష్మీదేవి. లక్ష్మీదేవి భగవంతునితో సమురాలు. దేశత కాలత భగవంతుడు ఉన్న చోటంతా ఉంటుంది, భగవంతుడు ఉన్న కాలంలో అంతా ఉంటుంది. అయితే దేశత కాలత ఆమె సమురాలు భగవంతునికి. అయితే గుణత అత్యంత అసమురాలు. ఈ విధంగా లక్ష్మీదేవి భగవంతుణ్ణి ఉపాసన చేస్తూ ఉంటుంది. అంటే అర్థాత్ కాలనామక భగవంతుని యొక్క వైశిష్ట్యాన్ని, వాని మహిమను ఈ విధంగా మనం ఉపాసన చెయ్యాలి అని చెబుతూ ఇక 24వ పద్యంలో వేద తతిಗಳ అభిమాని ಲಕ್ಷ್ಮೀಧರಾಧನ ಗುಣರೂಪ ಕ್ರಿಯೆಗಳಾದಿ ಮಧ್ಯಾಂತವನು ಕಾಣದೆ ಮನದಿ ಯೋಚಿಸುತ್ತ ಆದಪೆನೆ ಈತನಿಗೆ ಪತ್ನಿ ಕೃಪೋದದಿಯು ಸ್ವೀಕರಿಸಿದನು ಲೋಕಾಧಿಪನು ಭಿಕ್ಷುಕನ ಮನೆಯೌತಣವ ಕೊಂಬಂತೆ. అదే లక్ష్మీదేవి ఇంకా భగవంతుని గుణములు రూపలు క్రియములందు ఆమె ఏ విధంగా మునిగి ఉంటూ ఆ ఆనందాన్ని ఏ విధంగా పొందుతుంది అనేటటువంటి విషయాన్ని జగన్నాథదాసుల వారు 24వ పద్యంలో చెబుతారు. దానిని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.